నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు ఆశయాలు యువతకు స్ఫూర్తి, జేసీ మేఘా స్వరూప్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరంలో చేసిన సేవలను స్మరించుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో జాతీయ చైతన్యం నింపిన మహానుభావుడిగా కొనియాడారు. అల్లూరి ఆశయాలను యువత ఆచరణలో పెట్టి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ప్రభుత్వ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘా స్వరూప్ గారికి, అలాగే మరొక ముఖ్య అతిథులు గౌరవనీయులు డిఆర్ఓ శ్రీ సీతారామూర్తి గారి మరియు మిగిలిన అధికారులకు స్వాగతం తెలుపుతూ అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలతో సత్కరించాల్సిందిగా గౌరవనీయులు అల్లూరి సీతారామరాజు గారికి రాజమండ్రికి అవినాభావ సంబంధం ఉంది. వారి యొక్క విశేషాలను తెలియజేస్తూ రాజమండ్రిలో అల్లూరి సీతారామరాజు యువత సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా అల్లూరి సీతారామరాజు గారి యొక్క చిత్రపటాలని, ఆనాటి సంఘటనలన్నీ కూడా చిత్రపటాలకు రూపొందించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నటువంటి వారు రవిప్రకాష్ గారు. వారు ఒక ఆంధ్రదేశం కాక ఢిల్లీ విశేషాన్ని అందరికి తెలియజేస్తున్నారు. వారిని మాట్లాడుతున్నారు. సీతారామరాజు గారు 102వ జయంతి సందర్భంగా పురస్కరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయడం చాలా ఆనందదాయకం. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు జయంతి ఒక్కటే చేసేవారు. ఈ సంవత్సరం నుంచి జయంతి వర్ధంతి కూడా చేయడం చాలా ఆనందదాయకం. నేను 1994లో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం పడాల వీరభద్రరావు గారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శి గత 30 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే మన్యం ప్రాంతంలో చేసిన అన్ని ప్రాంతాల్లో మల్లారం, మావుల్లో, తపస్సు కొండ, ఏడీపేట, ఇటు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారు పెట్టడం జరిగింది. 2019 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద 18 మంది చిత్రకారుల చేత 32 చిత్రాలు చిత్రించడం జరిగింది. అది కేంద్ర లతికల అకాడమీ ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర లతికల అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజులు ఆ ఎగ్జిబిషన్ జరగడం జరిగింది. అలాగే 1925వ జయంతి సందర్భంగా మన హైదరాబాద్లో క్షత్రియ సేవా పరిషత్తులు కార్యక్రమంలో కూడా మా ఎగ్జిబిషన్ అక్కడ ప్రదర్శించడం జరిగింది. అప్పుడు ఉన్న రాష్ట్ర మురుము గారు ఆ ఎగ్జిబిషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం